నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ప్రారంభించనున్న సీఎం అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నంబూరులో పారిశుద్ధ్య వాహనాలను ప్రారంభించిన పవన్ పరిసరాల పరిశుభ్రతను అందరూ బాధ్యతగా పాటించాలని పిలుపు పోలవరంలో మొదలైన కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు జర్మనీ నుంచి తెచ్చిన ఆధునిక యంత్రాలతో నిర్మాణం ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు మహనీయుడిది మరణం లేని జరణమని కొనియాడిన నేతలు కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసుపై కాసేపట్లో తీర్పు నిందితుడు సంజయ్ రాయ్కు శిక్ష ఖరారు చేయనున్న సీల్దా కోర్టు దుండగుడు కోపంగా సైఫ్పై కత్తితో అనేకసార్లు దాడి చేశాడు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు తెలిపిన కరీనా కపూర్ ఆరో రోజు భక్తులతో కిక్కిరిసిన మహా కుంభమేళా త్రివేణి సంగమంలో తెల్లవారుజాము నుంచి పుణ్యస్నానాలు